హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో షాహీ చికెన్ కర్రీ రెసిపీ చూద్దాము. రెస్టారెంట్ స్టైల్లో అయితే టేస్ట్ వస్తుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. దీనికోసం అయితే ముందుగా చికెన్ని మంచిగా కడిగేసి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేయాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. 1 పావు కప్పు దాకా పెరుగు, 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసి ఒక 2-3 గంటలు కలిపి పక్కన పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టైం లేకపోతే కనీసం అరగంట సేపైనా మ్యారినేట్ చేయాలి. అప్పుడే పెరుగులో నానడం వల్ల ముక్క అనేది మెత్తగా జ్యూసీగా ఉంటుందండి. రబ్బర్ లాగా ఉండకుండా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక హాఫ్ కప్కి తక్కువ, పావు కప్కి ఎక్కువ అన్నట్టుగా నీళ్లు పోసేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి ఆ నీళ్ళల్లో ఉడికించాలన్నమాట. ఉల్లిపాయల్ని ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టుకుంటే ఒక టేస్ట్ ఉంటుందండి. వాటర్లో ఉడకబెట్టి చేసుకుంటే ఇంకొక టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. రెండింటికి 2 డిఫరెంట్ టేస్ట్లు వస్తాయండి. ఆయిల్లో ఫ్రై చేసిన దానికి, వాటర్లో ఉడికించిన దానికి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసి ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా, అంతవరకు ఉడికిస్తే చాలు. మరీ గుజ్జవ్వక్కర్లేదు. జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ ఉడికించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మెత్తగా అయితే ఉడికిపోయింది. క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది కదా ఉల్లిపాయ. ఆ స్టేట్ నుండి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికితే చాలన్నమాట. గ్రీన్ చిల్లీ కూడా కలర్ అనేది మారుతుంది. సో బాగా చల్లారింది. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు స్టవ్ పైన మంచిగా అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకుని ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నేను చికెన్ అయితే ఇక్కడ ఒక 3/4 కేజీ దాకా తీసుకున్నాను. విత్ బోన్ తీసుకున్నానండి, బోన్లెస్ ఏమీ కాదు. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత 7-8 లవంగాలు, 4-5 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసేసి అది చిటుపటమనంగానే ఇందాక మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ వేసి మంచిగా వేయించాలి. ఇంకా పేస్ట్ ఆయిల్లో వేయగానే మంచి స్మెల్ వస్తుందండి. మామూలుగా మనకి ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్లో వేస్తే అంత స్మెల్ రాకపోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక స్మెల్ వస్తుంది. కానీ ఇక్కడ ఉడికించిన ఉల్లిపాయ పేస్ట్ వేయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ సగం దాకా వేగిన తర్వాత మళ్ళొక టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలన్నమాట. అన్నీ బాగా వేగిన తర్వాత ఇందాక కలిపి పెట్టాం కదా ఆ చికెన్ కూడా వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇంకా మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇదిగోండి చికెన్లోంచి మంచిగా వాటర్ కూడా వస్తూ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వైట్ రైస్, చపాతీ, ఫ్లేవర్డ్ రైస్, మసాలా రైస్లు ఉంటాయి కదా వాటితో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ చికెన్లో అయితే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కారం అనేది రుచికి తగ్గట్టు వేయండి. ఆల్రెడీ మిరియాల పొడి వేసాము, పచ్చిమిర్చి కూడా ఉడికించి పేస్ట్ చేసాము కదా. నేనైతే ఒక 2 టీ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలండి. మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా, ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు మిగతా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి మరి కాసేపు ఉడకనివ్వాలి. ఆ వాటర్ అనేది చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఇంకిపోయేదాకా ఉడకనివ్వాలి. తర్వాత మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అంటే కొద్దిగానే వేసుకోండి. నేను ఒక హాఫ్ కప్ దాకా నీళ్లు వేసేసి ఇంకా చికెన్ పీస్ మెత్తగా అయ్యేదాకా ఉడికించాను అన్నమాట. ఇంకా చిక్కబడ్డానికి మనకి కొబ్బరి పొడి వేసాము, అలాగే ధనియాల పొడి, ఫ్లేవర్ వస్తుంది, గ్రేవీ కూడా చిక్కగా బాగుంటుంది. ఇంకా అది ఉడికేలోపు కసూరి మేతి, 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి తీసుకొని ఒక 1/2 నిమిషం పాటు అలా వేయించాలి. ఎక్కువసేపు ఏమీ వేగక్కర్లేదు, జస్ట్ 1/2 నిమిషం వేగిన తర్వాత కర్రీ దించిపోయే ముందైతే మనము ఈ కసూరి మేతిని ఇలా 2 చేతుల మధ్యలో వేసి నలిపేసి ఆ పొడినైతే కర్రీలో వేయాలన్నమాట. కొత్తిమీర కూడా ఏమీ అవసరం లేదండి, ఉంటే మీకు ఇష్టమైతే వేసుకోండి. దీంట్లో కసూరి మేతి, ఇలా ఫ్రెష్ క్రీమ్ ఒక 2 టీ స్పూన్ల దాకా వేయాలి.